రాజకీయాల్లో భజన అనేది ఎప్పుడూ ఉంటుంది. కింది స్థాయి నేతల నుంచి అదే పరిస్థితి. పదవులతో పాటు చేయించుకునేందుకు కొందరు అలా భజన చేస్తారు. అయితే అది స్థాయికి మించితే మాత్రం చేటు తెస్తుంది. టీడీపీలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రకాల కష్టాలు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు లోకేష్. పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతో పరిణితి సాధిస్తున్నారు. టీడీపీ భావి నాయకుడిగా, రాష్ట్ర పాలకుడిగా తన మార్కు చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయన దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాపకం కోసం అతిగా వ్యవహరించి ఆయన్నే చిక్కుల్లో పెడుతున్నారు. తాజాగా దీపక్ రెడ్డి అనే టీడీపీ నేత లోకేష్ ఇరకాటంలో పెట్టారు. ఇండిగో సంక్షోభంలో లోకేష్ పేరును బయటకు తెచ్చారు. నేషనల్ మీడియా డిబేట్లో పాల్గొని విమాన సంక్షోభాన్ని నియంత్రించేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. వెంటనే దానిపై స్పందన వచ్చింది. లోకేష్ పౌర విమానయాన శాఖ మంత్రి కాదు కదా అని ప్రత్యర్థులు కౌంటర్ అటాక్ ప్రారంభించారు. జగన్ హయాంలో ఇలానే నేతల భజన అధికంగా ఉండేది. ఒకానొక దశలో వైవి సుబ్బారెడ్డి భార్య కూడా సాక్షాత్తు తిరుమలలో జగన్ రెడ్డి భజన చేశారు. జగన్ చుట్టూ భజన పరులు ఉండేవారు. వారు ఆయనకు వాస్తవాలు చెప్పకుండా భజనతో గడిపేసేవారు. మొన్నటికి మొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి బాధ అదే. జగన్కి వాస్తవాలు తెలియజేయకుండా మేనేజ్ చేశారని కోటరీపై ఆయన ఆరోపణలు చేశారు. ఒక విధంగా ఆరోపణల కంటే వాస్తవం అదే. ఎవరైనా నిర్మాణాత్మక సలహాలిస్తే సహించలేకపోయేవారు వైసీపీ నేతలు. అయితే ఆ సంస్కృతి కింది స్థాయి వరకు చేరింది. అంతా జగన్ మేనియా నడిచింది. దీంతో ఆయనకు వాస్తవాలు తెలియలేదు. అతి విశ్వాసంతో జగన్ వైఫల్యాలను గుర్తించలేక 2024లో ఓటమి చవి చూశారు. ఇక లోకేష్ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు ప్రతి నిమిషం నిఘాతో ఉన్నారు. ఇటువంటి సమయంలో లోకేష్ ఆడే ప్రతి మాట, చేసే ప్రతి పని కూడా గమనిస్తూ ఉంటారు. ఆపై ఎన్ని రకాల ముద్ర వేయాలో అన్ని రకాలుగా వేస్తారు. ఆయన్ను షాడో ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా చూస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై పై స్థాయిలో కొనసాగుతోందని ఆరోపిస్తూ కథనాలు ప్రచురిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అతి భజన అనేది లోకేష్ భవిష్యత్తుకు ఇబ్బందికరమే. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.